నమస్తే వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు మంత్రి పదవి ఇవ్వాలి గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర నిరుపేద కుటుంబానికి దుప్పట్లు పంపిణీ దాతృత్వం చాటుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్టు 56.90 లక్షల నకిలీ నోట్లు కంప్యూటర్ కలర్ ప్రింటర్ ఒక కారు 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు మంత్రి పదవి ఇవ్వాలని గాంధారి మండల కాంగ్రెస్ నాయకులు బుగ్గ రామేశ్వరం మందిరం వరకు పాదయాత్ర నిర్వహించారు. గాంధారి మండల కేంద్రం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మా నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం, గత 15 సంవత్సరాలుగా మంత్రి పదవి లేని ఈ ప్రాంతానికి మదన్ మోహన్ కు ఆ బాధ్యత ఇవ్వడం అవసరమని సీఎం కు విజ్ఞప్తి చేశారు. ఈ పాదయాత్ర అనంతరం బుగ్గ రామేశ్వరం మండలంలో పూజలు నిర్వహించి మదన్ మోహన్ కు మంత్రి పదవి రావాలని ప్రార్థించారు. డెవలప్మెంట్ కు సహకరించగలరని, కార్యకర్తలను కాపాడగలరని చెప్పి ఈ గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై గుర్తుకే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, మదన్ మోహన్ నాయకత్వం. ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే, ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే, ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే, ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎల్లారెడ్డి మండలంలో రోడ్డు పక్కన నివసిస్తున్న అనాథ కుటుంబానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా శుక్రవారం రాత్రి దుప్పట్లు పంపిణీ చేశారు. చలి తీవ్రత వల్ల ఇబ్బంది పడుతున్న తల్లి మరియు 2 చిన్న పిల్లలకు దుప్పట్లు అందజేయడం ఆనందంగా ఉందని సాయిబాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు సంతోష్ నాయక్, సోషల్ మీడియా ఇన్ఛార్జి నాగేష్ నాయక్, NSUI మండల అధ్యక్షుడు నాగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి ఈ చలి తీవ్రతని తట్టుకోలేక వీరికి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల మంత్రం కూడా కలిసి మండల పార్టీ అధ్యక్షులు, అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరము కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మంత్రం కూడా కలిసి ఈరోజు మదనన్న గారి ఆదేశాల మేరకు వీరికి చిన్నగా దుప్పట్లు, అలాగే మీరు పడుకోవడానికి చిన్నగా సాయం అయితే చేయడం జరిగింది. ఇది మానవత్వం చూపించడమే. ఇట్లాంటి ఉంటే కూడా ఎవరైనా మేమే కాదు అందరూ కూడా సాయం చేయాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో అంతర్రాష్ట్ర దొంగ నోట్ల ముఠాను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. 8 మంది సభ్యులుగా ఏర్పడి పలు రాష్ట్రాల్లో దొంగ నోట్లు తయారు చేస్తున్న ముఠా కార్యకలాపాలను పోలీసులు గుట్టురట్టు చేశారు. తాజాగా బాన్స్వాడలో 30 లక్షల దొంగ నోట్లు పట్టుబడగా 6 సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 56.90 లక్షల రూపాయలు, 500 రూపాయల నకిలీ నోట్లు, కంప్యూటర్, కలర్ ప్రింటర్, నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించిన సామగ్రి, ఒక కారు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. ఎల్లారెడ్డి పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కామన్ మెనూ డైట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పద్మా శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా మాట్లాడుతూ విద్యార్థులు విజ్ఞానం పెంపొందించుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మంచి భోజనంతో ఆరోగ్యం బాగుంటుందని, ఆరోగ్యం బాగుండడమే విద్యకు మేలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు, ఎంఈఓ వెంకటేశం, ప్రిన్సిపల్ సావిత్రి, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సర్వశిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు 5వ రోజు సమ్మెలో పాల్గొని బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సందర్శించి ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖలో ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రాలు తెరుచుకోవడం లేదని అన్నారు. కస్తూరిబా విద్యాలయాల్లో బోధన నిలిచిపోయినట్లు తెలిపారు. భవిత సెంటర్లు కూడా మూసి ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గతంలో బీసీసీ చీఫ్ హోదాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సర్వీసును అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలను క్రమబద్ధీకరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సమగ్ర శిక్షణ ఉద్యోగాల సంఘం గతంలో వారికి రెగ్యులర్ చేయాలని రిప్రజెంట్ చేసుకున్నప్పటికీ ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛాయ్ తాగు లోపల రెగ్యులర్ చేస్తామన్న మాట చెప్పిన సందర్భంలో వీరందరూ కూడా మరి మెరిట్ ప్రకారమే సెలెక్ట్ అయ్యారు, మార్కుల ప్రకారం సెలెక్ట్ అయ్యారు. సమయం ఇచ్చేసి 9 మన సంబరాలు చేస్తున్న సందర్భంలో మరి మా సమస్య ఛాయ్ తాగులు చేస్తున్న ఆనాటి పిసి అధ్యక్షులు గారు ఈనాటి ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేస్తే కూడా అల్లుకోలేదు పలుకులేదు. రెగ్యులర్ చేయాలనేది మొదటి డిమాండ్గా వీళ్ళు పెట్టడమే కాకుండా బీమా సౌకర్యం కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 10 లక్షల రూపాయలు వారికి బెనిఫిట్ కింద 20 లక్షలు ఇవ్వాలని మరి విద్యాశాఖ నియామకంలో వెయిటేజ్ కల్పించాలని ప్రధానమైన వీళ్ళు డిమాండ్లు మరి పెడుతున్నారు. ప్రభుత్వం మేము బాగా చేస్తాము, ప్రజలకు ఎన్నో మేలు చేస్తాము, గత ప్రభుత్వము చేయలేకపోయిందని ఎన్నో నిందలేసి మరి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు 4 పనులు చేసి మంచి అనిపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నదనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సమయం వృధా చేయొద్దు, ఈ స్కూల్ బంద్ ఉండద్దు, వీళ్ళని రెగ్యులర్ చేయాలని ఒక మంచి ఆలోచనతోటి ప్రభుత్వం ముందు పోవాలని కూడా నేను ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. అప్పుడు మన కేసీఆర్ అన్నప్పుడు 1000 పైబడి రెసిడెన్స్ స్కూల్ పెట్టి కస్తూర్బా స్కూల్ పెట్టి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన సందర్భాల్లో మరి అన్ని స్కూళ్ళల్లో మరి పిల్లలకి ఇప్పుడు వీళ్ళ స్థాయికి వల్ల పిల్లలు ఇళ్ళలో ఉండే అవకాశం ఉంటుంది. పిల్లలకు మరి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుంది. మేము వాళ్ళకు మద్దతు అంటే వచ్చిపోవడం కాదు, వారు ఎప్పుడు పిలిచినా అప్పుడు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ పార్టీ పరంగా అనుకోండి అయితే గతంలో ఒక ప్రజాపతి ఉన్న సందర్భంలో నేను మనం రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేదల్లా మీరు ఆనాడు మరి ఏదైతే వాగ్దానం చేశారో ఛాయ్ తాగే లోపల ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ చేస్తున్న మాట నిలబెట్టుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీస్ లో నేడు అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి ఓనరు ఇల్లెందు మల్లేష్ మీడియాతో మాట్లాడుతూ 1:10 షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని, తాము సొంత కొనుగోలు చేసిన కాటన్ సుమారు 200 నుంచి 300 క్వింటాలు కాలిపోయిందని, 25 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఫోన్ చేయడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పినట్లు చెప్పారు.
మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీస్ రఘునాథపురం రోడ్లో మా మిల్లు 1:10 సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మిల్లులో కొంత మంటలు చెలరేగి కొంత పత్తి, మా సొంతం ఖరీదు పత్తి కొంత కాలిపోయింది. తొందరలోనే ఫైర్ ఇంజన్లు కూడా మేము ఫోన్ చేయగానే వెంబడే రావడం జరిగింది. మాకు సంబంధించిన మా సేఫ్టీ మెథడ్లో ఫైరు సంబంధించిన వాటర్ను కూడా 2 కలిసి ఫైర్ వాళ్ళు మేము అందరం కలిసి మంటలను ఆర్పివేయడం జరిగింది. ఇప్పుడు అంతా పూర్తిగా కంట్రోల్కి వచ్చింది. ఎక్కడ ఏం లేదు, అంత తగ్గిపోయింది. దరిదాపు ఒక 200 నుంచి 300 క్వింటలు కాలిపోవచ్చు. దానికి సైగ్రిగేషన్ చేసి దాన్ని మళ్ళా తర్వాత బైఫర్కేట్ చేసుకొని మళ్ళా దాన్ని ప్రొజెక్షన్ చేయాలి. సరే, ఇది ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. చాలా జాగ్రత్తలనే మెయింటైన్ చేస్తున్నాం, కానీ ఇది ఎట్లా జరిగింది ఇది అని అనుకోకుండా జరిగింది. కొంచెం మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. సోంటి మిల్లర్కు చాలా ఇబ్బంది ఇవి ఇన్సిడెంట్లు. ఇది ఎప్పుడూ ఈ పత్తి మిల్లులతో కొంచెం చాలా రోజు మేము చాలా జాగ్రత్తగా ఉంటాము. రోజు ఫైర్కి సంబంధించిన పైప్ లైన్లు అన్నిటినీ రోజు ఆటోలో పెట్టి ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూనే ఉంటాం, చెక్ చేస్తూనే ఉంటాం. ఈరోజు దురదృష్టవశాత్తు జరిగిపోయింది. మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీలో ఫైర్ అవుతుంది. 120 కాల్ వచ్చింది మాకు. రాగానే ఇక్కడికి ఆయిలర్ వెహికల్ టర్న్అవుట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ గుట్ట వెహికల్ టర్న్అవుట్ చేసి 2 వెహికల్ వచ్చినాయి. ఇక్కడికి వచ్చి ఆరిపేసినాం. ఇక్కడ నెక్స్ట్ వీళ్ళ డీజిల్ పంపులతో కూడా కవర్ అయిపోయింది చాలా వరకు. ఇప్పుడైతే పూర్తిగా ఆరిపోయింది ఫైర్. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు కనిపిస్తుంది. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో పరిసర ప్రాంతాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు వైద్యం ఎలా అందిస్తున్నారో తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపును ప్రారంభించారు. పొద్దుగా తినాలన్నా టేస్ట్ చేయాలరా. ఆ విధంగా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతకి 40% అనేది వేస్తారు. అమ్మ చూస్తుంది కదా, చాలా అదృష్టం. ఇలాంటి స్కూల్ రావడం కూడా నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రతి పేద పిల్లలు మా పిల్లలుగా తెలంగాణ ఉన్నటువంటి గురుకులాలు కానీ, హాస్టల్ ఉన్నటువంటి బీసీ హాస్టల్ కానీ, ఎస్టీ హాస్టల్ కానీ, ఎక్కువ ఎస్టీ ఎస్సీ మైనార్టీ పిల్లలు చదువుకుంటారు. వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో చదువుతో పాటు వాళ్ళ ఆరోగ్య విషయాలు కానీ వాళ్ళ ఎదుగుదల కూడా ముఖ్యమే. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా, ప్రైవేట్ హాస్టళ్లకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల ఉండాలి. మెరుగైన విద్యతో పాటు మెరుగైన ఆహార పొరపాట్లు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ డైట్ ఛార్జీలు పెంచడం, అది కూడా పెంచిన డైట్ ఛార్జీలు మీ అందరి ముందు షో చేసి సోమవారం ఏం ఫుడ్ ఇస్తారు, మంగళవారం ఏం ఇస్తారు, బుధవారం ఇస్తారు అనేది రోజువారీగా కూడా మీకు ఇక్కడ మెనూ కూడా ఇవ్వడం జరిగింది. 10th పిల్లలు కాబట్టి 6th నుంచి ఆ డైట్ చూసినా కూడా మీ అందరికి అర్థమవుతుంది. అయినా మీరు చెప్తుంటే ఈ హాస్టల్లో మీ వార్డెన్ కానీ
ఇటువంటి పిల్లల కోఆర్డినేషన్ చూస్తుంటే ఆ డైట్ ఛానల్ పెరగ ముందుకే అంత బాగా చూసుకుందని చెప్తూ నిజంగా కూడా చాలా సంతోషం. ఈ ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలతో పాటు శారీరక దార్ఢ్యంగా ఉండాలనే ఉద్దేశంతో క్రీడలను ప్రోత్సహించి మంచి పౌష్టికాహారం అందిస్తే దృఢంగా ఉంటారనే ఉద్దేశంతో ఎగ్స్ కూడా పెంచడం జరిగింది, బనానాలు పెంచడం జరిగింది, వారంలో ఒకరోజు చికెన్ ఒకరోజు మటన్ కూడా పెట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు ఇప్పుడు ఆ చిన్నారి చెప్పినట్టుగా 75 నుంచి 200 రూపాయలు పెరిగిందంటే చాలా సంతోషం. పౌష్టికాహారంతో పాటు స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రభుత్వం మీకోసం ప్రతి పేదవాడు కూడా మంచి ఆహారం తిని మంచిగా ఎదగాలి, మంచి ఆహారం మంచి వాతావరణం పరిస్థితున్నప్పుడే చదువుకోవడానికి కూడా వీలుంటుంది. కాబట్టి అలాంటి వాతావరణం కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా డైట్ ఛార్జీలు 40% పెంచడం అంటే చరిత్రలో గొప్ప నిర్ణయం. ఎప్పుడైనా 5% 10% పెంచాలంటేనే ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి ఈ హాస్టళ్ల మీద గురుకులాల మీద ప్రేమతోటి ప్రతి విద్యార్థి దృఢంగా ఎదగాలి, మంచి పౌష్టికాహారం తినాలని, డైట్ ఛార్జీలకు ఎక్కడ ఇబ్బంది కావద్దని 40% పెంచింది. కాబట్టి తప్పకుండా దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని మంచి అలవాట్లు ఫుడ్గా ఎక్కువ తీసుకొని మీరు ఇంకా కూడా ఈ ఆలయ నియోజకవర్గానికి యారుట ఈ బీసీ హాస్టల్ అంటేనే ఒక పేరు తెచ్చే విధంగా ముందుకు పోవాలి. మీకు అంత మంచి వాటర్ కూడా దొరికింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంటికి ఎన్ని రోజులు కోసం పోయిస్తారు? నెలకు ఒకసారి పోతారా? ఇంటికి పోతారా? ఫెస్టివల్ వస్తే పోతారా? ఇల్లు కంటే హాస్టలే బాగుంది కదా? బాగుందా లేదా? అమ్మ నాన్న మర్చిపోయేటట్టుందా? ఓకే, మీకు ఈ రకంగా ప్రభుత్వం అన్ని విధాల, అదే కాదు ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఇప్పుడే మీ వార్డెన్ గారు గత ఎంపీపీ కోఆర్డినేషన్ తోటి బస్సు కూడా వస్తుంది. ఇంకేం తక్కువ నా బాధ్యత ఈ హాస్టల్ను అన్ని విధాల మనం అభివృద్ధి చేసుకున్నాం. మీకేం తక్కువ మీ వార్డెన్ తోటి చెప్పి మా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఆలయ నియోజకంలో ఈ హాస్టల్ అంటే మోడల్గా తయారు చేయడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి కూడా మీ తరగతి గదులు కానీ మీకున్నటువంటి పరిసర వాతావరణం చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ కేజీపీవీ పాఠశాలల్లో ఈ నెల 14వ తేదీన నూతన డైట్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పిలుపు మేరకు నేడు ఆలేరు గురుకుల పాఠశాల హాస్టల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో అధికారులు కలిసి భోజనం చేశారు. అంతకుముందు తల్లిదండ్రులు విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ సాహితీ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందన్నారు. గురుకుల విద్యార్థుల కోసం పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి సమక్షంలో వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించామని వివరించారు. వంటశాలలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు. ఈ సమావేశంలో డిపిఆర్ఓ అరుంధతి, ఏరియా ఆసుపత్రి డాక్టర్ భార్గవి, గురుకుల హాస్టల్ ప్రిన్సిపల్ వెంకటమ్మలు పాల్గొన్నారు. మనం సెకండ్ సాటర్డే మాత్రమే విజిటింగ్ రావాలి, మిగతా టైంలో రావద్దని చెప్పి మీ అందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. ప్రిన్సిపల్ గారికి సహకరిద్దాం, మన పిల్లల భవిష్యత్తుకు బాటలేద్దాం.
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవహరులైన శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమం రెండవది 8 సంవత్సరాల తర్వాత సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు 40% పెంచడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి ఇచ్చేటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. మరి ఇది చాలా గర్వించదగినటువంటి విషయంలో స్పెషల్ ఆఫీసర్గా సాహితీ మేడం గారు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అండ్ డిపిఆర్ఓ గారు అనుంధతి మేడం గారు అండ్ లోకల్ పిహెచ్సి డాక్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది. అదే జిల్లా యంత్రాంగం తరపున స్పెషల్ అధికారిగా ఈ హాస్టల్కి నియమించబడింది. ఇది 3వసారి నేను ఈ హాస్టల్కి రావడము. మొదటిసారి ఇక్కడ నిద్ర బస చేయడం జరిగింది. అది కూడా ఎవరికి ఏ ఇంటిమేషన్ లేకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ కానివ్వండి, హౌస్ సేఫ్టీ ఆఫ్ ద గర్ల్స్ కానివ్వండి, లేదా వాళ్ళ డైట్ మెనూ ఆ రోజు పర్టికులర్గా ఫాలో అవుతున్నారా లేదా అని ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. నిన్న కూడా వచ్చేసి 2-3 గంటలు ఇక్కడే కలాపి తిరిగి మొత్తం కూడా అంతా ఎక్కడే ఉంది అనేది చూసుకోవడం జరిగింది. ఇవాళ మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఒక పండగ వాతావరణంలో పిల్లలందరికీ వాళ్ళ తల్లిదండ్రులతోటి మేము ఒక డైట్ని అన్వీల్ చేశాము. ఆ డైట్ అన్వీల్లో మనకు 40% మెస్ ఛార్జీలు పెరగడము, ఒక 8 సంవత్సరాల తర్వాత 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెరగడము ఒక 16 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవి పిల్లలకు అందజేయడం ద్వారా వాళ్ళకి మెరుగైన బ్యాలెన్స్డ్ డైట్ కానివ్వండి, లేదా వాళ్ళకి కాస్మెటిక్స్ వైజ్ కానివ్వండి, అమ్మాయిలకు కానివ్వండి, అబ్బాయిలకు కానివ్వండి, ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మా జిల్లా సారథి అయిన మా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మేము అనుసరిస్తూ స్పెషల్ ఆఫీసర్స్గా ప్రతి హాస్టల్స్కి వెళ్తూ అక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఏవైనా రిపోర్ట్స్ ఉంటే వాళ్ళకి ఇస్తూ ఆ రిపోర్ట్స్ని సరిదిద్దుతూ సరిదిద్దకపోతే మళ్ళీ ఇంకో 15 రోజులకి ఆలోచన చేయడము, దానికి ఏం కావాలి, ఎలా చేస్తే దాన్ని మెరుగుపరచగలుగుతాము, పిల్లలకి చదువు ఎలా ఇవ్వగలుగుతాము అనేది చూస్తూ తర్వాత వాళ్ళని ఫర్దర్గా మేము ఒక్కొక్క క్లాస్కి వెళ్తూ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ దగ్గర ఏదైనా ఉందా ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిన్సిపల్ వీళ్ళ దగ్గర నుంచి కాకుండా పిల్లల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఒక రిపోర్ట్ అనేది మేము మా ద్వారా కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మేము 1-to-1 ఇంటరాక్షన్ ఫర్దర్గా కూడా 10th క్లాస్లో ఫుల్ పర్సెంటేజ్ రావడం కోసం వాళ్ళు మెరుగైన చదువు, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ మెనూ ఉంది, వాళ్ళు అర్ధాకలతో ఉండకుండా చక్కగా తింటూ చదువుకుంటూ మానసిక ఉల్లాసంతో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ తోటి వాళ్ళు అనుకున్న వాళ్ళ కళలని సాకారం చేయడానికి ఊతం ఇవ్వడానికి మేము సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా జిల్లా యంత్రాంగానికి కానివ్వండి, ఇక్కడ మేము వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మేము చెప్పిన సవరణలను చేస్తున్న ప్రిన్సిపల్ గారికి కానివ్వండి, పిల్లలు మేము చెప్పింది కూడా చక్కగా వింటూ వాళ్ళ పేరెంట్స్ కూడా చక్కగా వాళ్ళు మాతో సపోర్ట్ చేసినందుకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు సంక్షిప్త భోజనాల మాదిరిగా మా పిల్లల పేరెంట్స్గా మేము ఈరోజు కార్యక్రమానికి వచ్చి ప్రభుత్వం పిల్లలకు పెడుతున్న భోజనాన్ని మేము తింటున్నాం. చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. మేము ఒక మాట చెప్పాలంటే ఇంటి దగ్గర కూడా మేమంతా పెట్టలేని పరిస్థితిలో ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు పెడుతున్నారు. థ్యాంక్స్ టు గవర్నమెంట్. మా పిల్లల భవిష్యత్తుకు మంచి ఆహారాన్ని అందించి పోషక విలువలు కూడిన భోజనం పెడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మెరుగుపడాలని కోరుకుంటున్నాం. వైఎల్ఆర్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు మంత్రి పదవి ఇవ్వాలి, గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర. నిరుపేద కుటుంబానికి దుప్పట్లు పంపిణీ, దాతృత్వం చాటుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా. నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్టు, 56.90 లక్షల నకిలీ నోట్లు, కంప్యూటర్, కలర్ ప్రింటర్, ఒక కారు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి ఇప్పటివరకున్న వైఎల్ఆర్ న్యూస్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.